ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ గారి యొక్క మరణానికి చింతిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, వారిని యాది చేసుకుంటూ ఒక పాట పాడతాను. ఆయన గురించిన కొన్ని విషయాలను తెలియజేస్తాను. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడో కాని కంటికి కానరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా, చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడోయమ్మా, దిగజారుతున్నడోయమ్మా. అవినీతి పెనుఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అందెశ్రీ గారు 1961 జూలై 18వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో జన్మించడం జరిగింది. అసలు పేరు అందె ఎల్లన్న. తర్వాత అందెశ్రీగా అందరికీ మనకు పరిచయం అయ్యారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసిన అందెశ్రీ పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించడం జరిగింది. అనేక పాటలను రచించడం జరిగింది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాటతో మంచి గుర్తింపు వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించడం జరిగింది. తన పాటలతో జనాలను ఉత్తేజపరచడం జరిగింది. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. గంగా అనే సినిమాకు నంది పురస్కారం కూడా వచ్చింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో జాతీయ దాశరథి కృష్ణమాచార్య గారి యొక్క పురస్కారం అందుకోవడం జరిగింది. ఇలాంటి అనేకమైనటువంటి పురస్కారాలను అందుకున్నటువంటి అందెశ్రీ గారు ఇవాళ మన మధ్యలో లేరు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ అందెశ్రీ గారికి నమస్కారం.